తాజాగా నెల్లూరుకి సంబంధించినటువంటి మేయర్ అవిశ్వాస తీర్మానం కంటే ముందే రాజీనామా చేయడం, అంతకంటే ముందు జగన్ గారిని కలిసినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో టీడీపీలో ఉన్న కార్పొరేటర్లు జగన్ గారిని కలిసి బయటకు రాగానే పోలీసులు వాళ్ళని ఎత్తుకొని వెళ్ళి తర్వాత టీడీపీ క్యాంపుకు అప్పగించి మేము టీడీపీలోనే ఉంటామని చెప్పి వాళ్ళతో వీడియోలు తెప్పించడం, మధ్యలో నెల్లూరు నగర వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఆయన వెళ్ళి మళ్ళీ టీడీపీలో చేరడం, ఈ అన్ని పరిణామాల మధ్య నెట్టింట ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. నెల్లూరు రాజకీయం జగన్కి తీవ్రంగా వెన్నుపోటు పొడిచింది అని, ఎలాంటి వాళ్ళకు పదవులు ఇచ్చారు, ఎలాంటి వాళ్ళకు పదవులు ఇచ్చారనేది ఒక చర్చ. పదవులు అనుభవించి కూడా ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డి గారికి అని చాలా పేర్లు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఏ జిల్లాలో కూడా ఇంతమంది జగన్కి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు లేరు అని చెప్పి వరుసగా పేర్లు వేమిరెడ్డి దంపతులు అట, ఆనం రామనారాయణ రెడ్డి అట, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అట, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అట, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అట, నెల్లూరు నగర అధ్యక్షుడు కార్పొరేటర్ కూడా అంట బొబ్బల శ్రీనివాస్ యాదవ్ అట, నెల్లూరు జెడ్పీ వైస్ చైర్మన్ జయమ్మ అట, బుచ్చిరెడ్డిపాలెం నగరం మేయర్ సుప్రజాత సహా 7-8 మంది కార్పొరేటర్లట, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ అట, కళ్యాణ చక్రవర్తి ఎమ్మెల్సీ అట, బీద మస్తానరావు రాజ్యసభ ఎంపీ అట, విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీ అట. ఎంతమంది ఉన్నారా నిజంగానే! విజయసాయిరెడ్డి, బీద మస్తానరావు, కళ్యాణ చక్రవర్తి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, వేమిరెడ్డి దంపతులు, నెల్లూరు నగర అధ్యక్షుడు. అబ్బా, ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లూరు నుంచి వెన్నుపోటు పొడిచారు. విశ్వాసఘాతకులంతా నెల్లూరులోనే తయారయ్యారు అని, అంటే వీళ్ళని ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి కాదు, అండ్ ఇట్లా తయారయ్యారు అని చెప్పి భలే ఆసక్తికరమైన చర్చ. మనం కానీ చూస్తే నిజమే కదా, ఇంతమంది నాయకులు వైసీపీలో ఉండి పదవులు అనుభవించి ఇవన్నీ చేసి ఇంతమందికి ఇంత పెద్ద పదవులు ఇస్తే కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని దారుణంగానే పోటేసిపోయినట్టేనని చెప్పి ఫీల్ మనం ఇవన్నీ చూస్తే కలుగుతుంది. సరే, ఎనీహౌ జంపు జలానీళ్ళు మామూలే, అధికారం ఏడుంటే అడిగి పోయేవాళ్ళు. కానీ నెల్లూరులో లిస్టు పెద్దగా కనిపిస్తూ ఉంది మొత్తానికి. చూడాలి వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ ఎవరు ఆడుంటారో, వచ్చే ఎన్నికల నాటికి నెల్లూరు జిల్లా ఫలితం ఎట్లుంటుందో చూద్దాం.